హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూ యూసర్గా నచ్చినంత లైక్ చేయండి. సాంగ్ ట్రెండింగ్ వల్ల అందుకే వేసుకున్నాం. మీకు ఏ టైప్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రెషర్ లింక్ ఆన్ లింక్ ఇస్తాను. డౌన్లోడ్ వేసుకొని ఇంపోర్ట్ వేసుకోండి. ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఎలా ఉంటుందో క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఎడ్ గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. సో ఇక్కడ కూడా ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత బ్యాగ్ వచ్చేసి ఇలా వస్తుంది. అన్ని ఫొటోస్ పెట్టేసుకుని రీప్లేస్లో ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసుకొని ఇంకోటి వేసుకొని టెక్స్ట్లో క్లిక్ చేసి రిటెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫాంట్ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటాయి ఫాంట్స్. ఈ 2 ఫాంట్స్ ఇలా ఇంపోర్ట్ వేసుకోండి. ఇంపోర్ట్ వేసుకొని యాడ్ చేసుకోండి. ఫాంట్స్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ దగ్గర మీకు నచ్చింది ఒకటి వేసుకోండి కలర్. ఇలా సో మీరు కూడా టెక్స్ట్లో క్లిక్ చేసి రిటెక్స్ట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఫింగర్స్ అని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి ఫోటోలోకి వెళ్ళేసి దాన్ని మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కిందికి డ్రాగ్ చేయండి. రైట్ సైడ్ రిమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా జూమ్ చేసుకొని మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ కిందికి డ్రాగ్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి కిందికి డ్రాగ్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా కిందికి డ్రాగ్ చేయండి. రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. ఏం చేసి అడ్జస్ట్ చేసుకోండి ఫోటో దగ్గరని. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి ఫోటో దగ్గరని. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఇది నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా కిందికి డ్రాగ్ చేయండి. రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ఫోటోలో ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి. నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫోటోలో కూడా ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫోటో క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫోటోని కూడా ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి. అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి
త్రీ డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇలా వస్తుంది. సో ఇక్కడ కూడా ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. సో మళ్ళీ ఫోటోస్కి ఇలానే చేసుకోండి. ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇలా వస్తుంది వీడియో. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆర్ మార్క్ కూడా మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.